డెవలప్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ధ్యానబుద్ధ స్టాచ్యూని కృష్ణా నది ఒడ్డున దాదాపు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌నయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి 2003లో అయితే స్టార్ట్ అయ్యి 2015లో అయితే కంప్లీట్ అయినియి. ఒక విధంగా అమరావతి చరిత్ర క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటిది. అమరావతి శాతవాహనుల రాజధాని అప్పుడు. వీరు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఈ అమరావతి రాజధాని ప్రాంతాన్నయితే పరిపాలించారు. మన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా అయితే నిర్మించుకుంటున్నాము. ఈ విగ్రహాన్ని కూడా బౌద్ధుని మోక్షాన్ని పొందడానికి ఆయన అనుసరించిన అష్టాంగ మార్గాన్ని సూచించే 8 స్తంభాల మద్దతుతో భారీ తామర మండపం పైన నిర్మించారు. ఇక్కడ నుండి చూడండి ఒక పక్క విగ్రహం అలాగే కృష్ణా నది ప్రాంతం ఎలా